మై హోటల్ అంటే బ్రహ్మానందం. 26, 27, 28, చాలులే వంట చేసుకుందాం. 50. 6 ప్యాక్ చేసుకుందాం. వంట చేసుకుందాం రా. 6 ప్యాక్ చేసుకుందాం బాబాయ్. నాకు 6 ప్యాక్ కావాలంటే అర్థం కదా నీకు? ఇదిగో అటువంటిది ఏమైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలరా. నాకు ఇల్లు అయినా జిమ్ అయినా కిమ్ అయినా అన్ని హోటలే. నీ జిమ్ ఆడిపోను. ఓ పని చేయరా, బెలూన్లు తెచ్చుకుని ఇక్కడ ఒక బెలూను, ఇక్కడ ఒక బెలూను, రబ్బర్ ఉంటుంది చూడు, రబ్బర్ బ్యాండ్ తగిలించి. అది సినిమాలల్లో కామెడీ షోలలో చేస్తారు, మనది అట్లా ఉంటుంది. అంత ఒరిజినల్ బాడీ. ఇగో ఇక్కడ ఎంత రావాలి, ఇక్కడ ఎంత రావాలి, ఇవి ఇంత రావాలి. కుండలు చుట్టుకో బాబాయ్ చెప్పిన కదా, ఇట్లా ఇంజెక్షన్ ఇస్తే సూది ఇట్లా వంగిపోవాలా. అట్లాంటి బాడీ కావాలి నాకు. చూసి భయపడాలి ఒక్కొక్కరు, ఎట్లా వచ్చిందిరా ఈ బాడీ అని చెప్పేసి. 6 ప్యాక్ కాకపోతే 60 ప్యాక్ చేసుకోరా. నాకేముంది, వంట చేసుకుందాం. తెచ్చుకో అంటే అది ఏమన్నా దొరుకుతా తెచ్చుకోనికి? దానికి ఒక మోటివేషనల్ కావాలి బాబాయ్, ఒక ఇన్స్పిరేషన్ కావాలి. అరే నేను ఇది ఖచ్చితంగా చెయ్యాలరా, ఒక మోటో ఉండాలి. నేను ఇది చేయడానికి నాకు రోజు ఒక ఆతృత తీసుకొచ్చే ఒక సినిమా వాళ్ళు చెప్తుంటారు, నాకు ఫలానా అకిరా కురుసోవా ఇన్స్పిరేషను. ఈ డైరెక్షన్, ఈ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యాను. అట్లా నాకు ఒక ఇన్స్పిరేషన్ కావాలి. నాకు అది దొరుకుతలేదు బాబాయ్. ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడ ఉంటుందా నువ్వు వెతుకుతున్నా. ఇన్స్పిరేషను నీ దగ్గర ఉంటుందా అంటే కాదు, ఇన్స్పిరేషన్ లోపల నుంచి బయటికి రావాలి. లోపల నుంచి, ఆ లోపల నుంచి తీసి లోపల నుంచి బయటకు వస్తే అది ఇన్స్పిరేషన్. కలకాలం నిలబడుతుంది, కలకాలం మోటివేషన్ గా పనిచేస్తుంది. రోజు ఇదొక 500 సార్లు, ఇదొక 500 సార్లు. నాకు మోటివేషన్ కావాలి ముందు. నీ దగ్గర మోటివేషన్ ఉంటుందా అంటే నీ దగ్గర మోత తప్ప మోటివేషన్ ఉండదు. ఎవరు చూసి ఇన్స్పైర్ అవ్వాలి నేను? నాకు మోటివేషన్ రావాలంటే ఏం చేయాలి చెప్పు? ఏం చేస్తావు నాకేం తెలుసు. లైట్ వెలగాలి. ఒక్కసారి అక్కడ లైట్ వెలిగితే ఇక్కడ లైట్ వెలుగుతుంది. కాబట్టి వంట చేసుకున్నారా, మిగతా విషయాలు తర్వాత మాట్లాడదాం. 6 ప్యాక్ చెప్తాలేరా. 6 ప్యాక్ కాదు, 9 ప్యాక్, ఫ్యామిలీ ప్యాక్ అన్ని నేను నీకు చెప్తా. కొంచెం టైం నాకు. ఈ లోపల వంట చేసుకుందాం. బాబాయ్ హోటల్ మనం ఇప్పుడు చేసుకోబోయే మొట్టమొదటి వంటకం ఆలు బఠానీ పండు మిర్చి పులావ్. సామాన్లు అందుకో. ఏం సాధిద్దాం రా కండలు పెంచి? ఏం సాధిద్దామనా? ఈ మధ్య అమ్మాయిలందరూ ఏమడుతున్నారు తెలుసా? 6 feet 6 ప్యాక్ అని. 6 feet ఎలాగో తెచ్చుకోలేను, అందుకే 6 ప్యాక్ తెచ్చుకుందామని. అమ్మాయిలు అవేం అడగట్లేదు. 6 జీరోలు ఉండే శాలరీ కావాలంటున్నారు. ఇక్కడ పెట్టాలి. నాదేమో 3 digit శాలరీ ఇక్కడ. అదేమో చెప్పుకోలేను. చెప్పుకుంటే ఎవరు నన్ను పట్టించుకోరు. నేనెవరు చెప్పుకోను నా బాధ. నేనేం చెప్పలేదు, నువ్వేం వినలేదు. గిన్నె ఎక్కించు. 6 అంకెల సంఖ్య అడిగితే 3 అంకెలు కూడా లేవు నాకు ఇక్కడ. ఒకటి 2 3 4 5 6 7 8 9 10. ఇంకొంచెం పోస్తా. చాలులే. ఇవి ఆలుగడ్డలు తరుగుతున్నాను చూడు. నువ్వు తరుగుతావా? తరిగేస్తా. ఇలాంటి పనులన్నీ నేను వచ్చే ముందే చేసేయాలి. నేను అచ్చా పెడతారు మీరు అన్నీ. పెద్దవారు, చిన్నవైతే 4. అవునా? నేను చేత్తో చేశాను, నీవు షాపింగ్ బోర్డు సాయం తీసుకున్నావు. నీకు నాకు తేడా అదే. ఆలుగడ్డలు తరుగుతున్నావు కదా, దీనికి మోటివేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? మోటివేషన్లా పాడా? నువ్వు తిడతావేమో, నేనే ఇమాజినేషన్ చేసుకొని చేస్తుంది ఇవన్నీ. లేకపోతే ఊరుకుంటావా? ఇచ్చిన 3 digit శాలరీకి ఇవన్నీ పనులు చేయాలి. మళ్ళీ పళ్ళెం అందుకో చెప్తా. నీళ్ళు తీసేయాలా? నీళ్ళు వార్చేయి, పళ్ళెంలోకి పెట్టి తీసుకో. నీళ్ళు మొత్తం వార్చేవు కదా? మొత్తం వార్చేసిన బాబాయ్. ఒకసారి మళ్ళీ వార్చి జాగ్రత్తగా. అదే ఎంతకైనా మంచిది వారుస్తాను. నీటి చుక్క లేకుండా నీ బల ప్రదర్శన జరగాలి. ఇవి లోపల ఉడకవు కానీ పైన కలర్ మారుతుంది. కలర్ మారిన తర్వాత ఒక పళ్ళెంలోకి తీసుకో జాగ్రత్తగా. ఓ ప్యాన్ ఎక్కించి పొయ్యి మీద.
2 గంటల నూనె, వేడకంగానే ఈ పండు మిరపకాయలు వెల్లుల్లి చక్కగా వేయించి ముద్ద చేసుకుని రా. అలాగే. ఈ లోపల ఇవి అవని వెల్లుల్లి పండు మిర్చి 2 ముక్కలు చేసుకుంటూ వేసే. మనం చేస్తుంది ఆలుగడ్డ బఠానీ పండుమిర్చి పులావ్. దీనికి కీ ఇంగ్రీడియంట్, ముఖ్యమైన ప్రధాన వనరు పండుమిర్చి. కల్లుప్పు ఎంత ఏమంటావు? ఒక 2 చెంచాలు వేయాలా? 3 చెంచాలు సరిపోద్ది కరెక్ట్గా. 3 చెంచాలు అంటే ఇంకొంచెం. అంతే అంతే. ఉల్లిపాయలు వేసినప్పుడు కొంచెం వేస్తే సరిపోతుంది. తక్కువ మనం వేయించి వెళ్ళి పేస్ట్ చేసుకురావాలి. ఆలుగడ్డ మామూలుగా పలావులు వేసామనుకో మెత్తగా అయిపోయి ముక్కలు అయిపోయి చిది వేసినట్టు అయిపోద్ది కదా. ఫ్రై చేసి వేసామనుకో ఆ వేయించడం వల్ల ఏమవుతుంది, అలా ఉంటుంది. పోయి కట్టే, చాలా అయిపోయింది. ఒక చిల్లు గట్టె తీసుకుని పళ్ళెంలోకి మార్చు ఆలుగడ్డలు. పులావ్ తాలింపు ముందు బిర్యానీ ఆకు, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, జాపత్రి అండ్ ఫైనల్లీ షాజీరా. కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ, కొంచెం ఉల్లిపాయలు వేసి కొంచెం ఉప్పు వేసి వేగుతూ ఉండగా తమరు వెళ్ళి ఈ పండు మిరప వెల్లుల్లి చక్కగా ముద్ద చేసుకుని రండి. కొంచెం ఉప్పు వేసి, కొంచెమే వేస్తా, 1/2 స్పూన్ చాలు. ఇక్కడ వేసాం కదా దంచాంగా, చాలు. ఈ పండు మిర్చి వెల్లుల్లి చక్కగా ముద్ద చేసుకుంటారా. అలాగే. బాబాయ్, నువ్వు ఈ బాబాయ్ హోటల్ పెట్టడానికి మోటివేషన్ ఏందని నచ్చలో ఆలోచించుకోండి. బాబాయ్, పోయేటప్పుడు నేను నీకు క్వశ్చన్ అడిగిన, ఏముందిరా పెట్ట అక్కడ, నీ మోటివేషన్ ఎవరు, నీ ఇన్స్పిరేషన్ ఎవరు? అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి కలుపు, చెప్తా. జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోరా, ప్రతి దానికి ఒక మోటివేషన్ అట్లే ఉండదు. ఆకలే మోటివేషన్. నా ఆకలి తీర్చుకోవడంతో పాటు నలుగురి ఆకలి తీర్చడమే నా మోటివేషన్. బాబా అంటే దానికి పెద్ద ఫలానా యాక్టర్ నాకు మోటివేషను, ఫలానా డైరెక్టర్ నాకు ఇన్స్పిరేషను, అవన్నీ ఏం అక్కర్లేదు. మనిషి జీవితంలో నిత్యం 3 పూట్ల ఉండేది ఆకలే. మన చివరి శ్వాస దాకా మనతో ఉండేది ఆకలే. ఆ ఆకలిని మర్చిపోవద్దు. చాలా బాగా చెప్తావు. అండ్ నన్ను కూడా హోటల్ పెట్టుకుని బతికేమంటావు. అందరూ అన్ని పనులు చేయలేరురా. ఒక వ్యవస్థ నడపాలంటే దానికి ఎన్నో తెలివితేటలు ఉండాలి. అసలు తర్వాత పచ్చిమిర్చి, ఇన్స్పిరేషన్కి మోటివేషన్కి తేడా అయింది బాబాయ్. రెండు ఒకటే, ఒక కోణంలో చూస్తాయి. పూర్తి పుదీనా, ఇప్పుడు
తెలుగు సాహిత్యంలో ఒక కథ రాయాలనుకున్నావు, పాత రైటర్లు ఉంటారు, వాళ్ళని చదవాలి. కొడవటి గంటి కుటుంబరావు దగ్గర నుంచి, గోపీచంద్ దగ్గర నుంచి, చలం దగ్గర నుంచి, ఎవరుంటే వాళ్ళు మోడర్న్, అప్పటి నుంచి ట్రెడిషనల్ దగ్గర నుంచి మోడర్న్ దాకా ఎవరు రాస్తున్నారు అనేది చూసుకుని చదివి అక్కడి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని మోటివేషన్ తీసుకుని మన అక్షరాల్లో మన మాటల్లో రాసేయాలి. పండుమిరపకాయ, వెల్లుల్లి, ఉప్పు. పండుమిరపకాయ, వెల్లుల్లి పేస్ట్ అని చెప్పాలి. ఆ జగ్గు నీళ్లు మొత్తం వేసాయి. అందులో 3 గిన్నెలు నీళ్లు ఉంటాయి. 2 గిన్నెలు బియ్యం తెచ్చాను నానబెట్టి. ఓకే. వేయించిన ఆలుగడ్డలు, వేయించిన ఆలు, ముందు వేగాయి కదా. అవును. ఇక చక్కగా ఉడికిపోతాయి. పచ్చి బఠాలు, పచ్చి బఠానీయ, బాస్మతి రైస్, నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని ఎసర్లో వేసేసిన. ఒక 15 నిమిషాలు దమ్ చేద్దాం, కానీ ఈ లోపల కొంచెం శుభ్రం చేయవా? నువ్వు చెప్పినట్టు వంట చేసిన. నాకు మోటివేషన్ ఇది. ఆత్మబలం సినిమా గురించి తెలుసా? ఆత్మబలమా? ప్రొడ్యూసర్ ఎవరు? జగపతి వాళ్ళ డాడీ వివి రాజేంద్ర ప్రసాద్ గారు. అందులో పాట రాయాలి. ఆచార్య ఆత్రేయ దగ్గరికి వెళ్ళారు. ఆత్రేయ గారికి ఏం పేరు ఉందో తెలుసా? రాయక నిర్మాతల్ని రాసి ప్రేక్షకుల్ని ఏడిపిస్తారట. అంత మంచి పేరు ఉందా? మొత్తానికి జగపతి వాళ్ళ డాడీ కోపం వచ్చింది, తీసుకెళ్లి పార్క్లో కూర్చోబెట్టి రాయి అన్నట్ట. మోటివేషన్ లేదు. మోటివేషన్ ఎక్కడి నుంచి రావాలి? సడన్ గా వాన పడింది. అచ్చో, అక్కడ ఉండే జంటలని టకటకటకట పరుగులు తీశారు. ఆ జంటలని పోయి చెట్ల నీడన సెటిల్ అయిపోయారు. మోటివేషన్ వచ్చింది. చిటపట చినుకులు పడుతూ ఉంటే, చెరికాడే సరసన ఉంటే, తర్వాత ఏంటి? చెట్టాపట్ట చేతులు పట్టి చెట్టు నీడకై పరిగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. ఆహా, ఎంత మంచి పాట. అట్లా ఒక మోటివేషన్. ఇప్పుడు బాబాయ్కి మోటివేషన్ ఏంటి? ఏంటి? బాబాయ్ హోటల్లో చేసుకోబోయే తదుపరి వంటకం టమాటా కందుల కూర. వేపుడు మూకుడు అందుకో. వేపుడు మూకుడు. ఈ 3 డ్రై ఫ్రై చేయాలి. ఎండుమిర్చి, నువ్వులు, ధనియాలు. పోయి వెలిగించు. ముందు ధనియాలు, ధనియాలు, ఇప్పుడు ఏమేమంటావు? ఎండుమిర్చి వేయించు వేయించు. ఇది వేగిన తర్వాత నువ్వులే. తర్వాత టమాటాలు అక్కడ ఉడకబెట్టి పెట్టాను, ఉడక తీసాను. ఓహో, అక్కడ తీసుకెళ్ళి కత్తితో 4 ముక్కలు చేసి అలాగే తర్వాత ముద్ద చేసుకుని రా. అలాగే ఈ 3 పొడి చేసుకుని రా. ఏంటంటే ఎండుమిర్చి, ధనియాలు, నువ్వులు పొడి చేసుకుని రావాలి. నువ్వులే. ముద్దగా దీన్ని పొడిగా చేసుకొని రావాలి. 256, 257, 258, 259, 1337, 1338, 1500. అయిపోయినట్టేనా? ఆ గిన్నె ఎక్కించు. ఒక 5 గంటలు నూనె వేయి. పొయ్యి వెలిగించు.
5 గరిటెల నూనె. మరి చూసుకున్నట్లయితే 5 గరిటెల ఆయిల్. ఆవాలు, ఆవాల తర్వాత జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, తర్వాత ఉప్పు. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇప్పుడు కందులు వేస్తే కందులు బాగా ఉడకాలి. అవు ఒకవేళ మనం ముందే టమాటా వేసామనుకో ఉడకదు. అందుకని టమాటో పేస్ట్ కాసేపు ఆగి వేయాలి. కొంచెం చూసావా? వేగించు, ఒక 5 నిమిషాలు వేగించు. పెద్ద గిన్నె నిండా వేసే నీళ్లు, టమాటాలు వేసి ఉడకదు. పర్ఫెక్ట్. నీళ్ళు వస్తూ ఉడుకుతుంది. అంతే అంతే. ఒక 5 నిమిషాలు ఇలా ఉడకాలి. 5 నిమిషాలు అయింది. ఉడికినట్టుందిగా. ధనియా మసాలా, ధనియాలు, జీలకర్ర, ధనియాలు, జీలకర్ర, నువ్వులు పొడి చేసుకొని వచ్చిన దాన్ని ఇప్పుడు వేసేసిన. టమాటా గుజ్జు, నూనె తేలే వరకు ఉడికించు. నూనె తక్కువనే వేసినా కదా తేలుతుంది అంటవా? నెయ్యి 1 స్పూన్ చాలుగా. చాలు చాలు చాలు. కొంచెం కొత్తిమీర, టమాటా కందుల కూర రెడీ. వేరే గిన్నెలోకి తీసేసుకో. వేరే గిన్నెలోకి తీసేస్తా. ఆహా, కొంచెం కొత్తిమీర జల్లుకున్నాం ఫైనల్లీ. అవును. ఇప్పుడు ఆలు బఠానీ పండు మిర్చి పులావ్ని వేరే గిన్నెలోకి మార్చాలి. చిల్లుగట్ట తీసుకో, సెట్ చేయి. అరిటాకు పరిచిన చక్క గిన్నెలోకి మార్చి కొత్తిమీర వేద్దాం. రెండు వంటలు సిద్ధం. ఆలు బఠానీ పండు మిర్చి పులావ్ ఎలా తయారు చేసావు? ఆలు బఠానీ పండు మిర్చి పులావ్ ఎలా తయారు చేశానంటే, ముందుగా గిన్నెలో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆలుగడ్డ ముక్కలు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో వెల్లుల్లి, పండు మిర్చి, కల్లుప్పు వేసి వేయించి రోట్లో వేసి ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే వేడి నూనెలో బిర్యానీ ఆకు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, జాపత్రి, షాజీరా వేసి వేయించి అందులోనే ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వేగుతున్న
ఉల్లిపాయల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పచ్చిమిర్చి, పుదీనా, మనం ముందుగా తయారు చేసుకున్న పండు మిర్చి వెల్లుల్లి ముద్ద వేసి అందులోనే సరిపడా నీళ్లు పోసి ఒకసారి కలిపి మనం వేయించుకున్న ఆలుగడ్డలు, పచ్చి బఠానీ వేసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి మూత పెట్టి 15 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే ఆలు బఠానీ పండు మిర్చి పులావ్ రెడీ. టమాటా కందుల కూర ఎలా తయారు చేస్తావు? టమాటా కందుల కూర ఎలా తయారు చేస్తారంటే ముందుగా ప్యాన్ లో ధనియాలు, ఎండుమిర్చి, నువ్వులు వేసి వేయించి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించిన టమాటాలని ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 5 గరిటెల నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వేగుతున్న ఉల్లిపాయల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కరివేపాకు, పచ్చిమిర్చి, కందులు వేసి కొన్ని నీళ్లు పోసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడుకుతున్న మిశ్రమంలో మనం తయారు చేసుకున్న ధనియాలు, ఎండుమిర్చి పొడి వేసి బాగా కలిపి అందులోనే మనం చేసుకున్న టమాటా గుజ్జును కూడా వేసి నూనె తేలే వరకు ఉడికించుకొని పైనుంచి నెయ్యి, కొత్తిమీర వేసి ఒక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ కొత్తిమీర చల్లుకుంటే టమాటా కందుల కూర రెడీ. పెట్టు బాబాయ్, పెట్టు. గురజాడ గారు ఏమన్నారు? పిండి కలవారే కండగలరో అన్నారు. బాగా తిని కండలు పెంచుతా. కండగలవాడే అబ్బాయి. ఆలు బఠానీ పండు మిర్చి పులావ్లో మంచిగా టమాటా కందుల కూర వేసుకుని ఒక ఉల్లిపాయ నంచుకుని ఒక టమాటో నంచుకుని కాస్త నిమ్మకాయ పిండుకుని రెండో ముద్దలో మొదటి ముద్ద ఇలాగే తిని పులావ్ ప్లస్ కర్రీ ఎలా ఉంది? అది బాబాయ్, ఇంత మంచి గుడ్డు తింటే కండలు ఎడ పెరుగుతాయి, కొట్ట పెరుగుతుంది. లేదన్నీ ఏం పర్లేదు. అంత బాగుంది బాబాయ్, ఇది సరిపోదు నాకు. ఓకే, ఇది మొత్తం తినేస్తా. అంతే తిను. అంత బాగుంది. శభాష్. ఆహాహాహాహా. అది అలా నిమ్మకాయ పిండి ఇది నంచుకోదరా. ఉల్లిపాయ టమాటా ఒక ముక్క. బా, టమాటా తింటే మోటివేషన్, ఉల్లిపాయ తింటే మోటివేషన్, నిమ్మకాయ 2 చుక్కలు పిండుకుంటే మోటివేషన్. ఈ మోటివేషన్ కావాలి నాకు, అసలైన మోటివేషన్ కావాలి. నేను 6 ప్యాక్ చేయనీకి నాకు మోటివేషన్ కావాలి. ఓ పని చేస్తాను. ఏంది? నీకు భాస్కర్ భాస్కర్ కదా బాక్సర్ తడబడింది లేవా? ఫోటో పంపిస్తా. ఓకే. ఒక కరాటే ఎక్స్పర్ట్ ఫోటో పంపిస్తా. ఒక టైక్వాడ్ ఎక్స్పర్ట్ ఫోటో పంపిస్తాను. మొత్తం 3 ఫోటోలా? లేదు, ఒకడివే. ఒక్కడిలోను అతనే ఎక్స్పర్ట్. 7 ఫోటోలు పంపిస్తాను. రోజుకో ఫోటో చూసుకో. ఫోటోకి పొద్దునే దండం పెట్టుకో. ఎక్కడి లేని మోటివేషన్ వస్తుంది. ఇంకా నువ్వు బాక్సర్ అయిపోతావు, ఇంకా నువ్వు కరాటే ఛాంపియన్ అయిపోతావు, ఇంకా నువ్వు టైక్వాండో జీనియస్ అయిపోతావు. పంపిస్తున్నాను ఫోటో, కాసుకో. పంపిస్తున్నాను 7 రోజులు చూసుకో. వచ్చాయి. ఇది మోటివేషన్ కాదు, మోటివేషన్. మొసలుడే గాని మహానుభావుడు.